ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మా ఏమశ్రీ అయితే ఇంటికి వచ్చి నుంచి సతాయిస్తుంది. డ్యూటీ నుంచి వచ్చిన కానీ పిజ్జా కావాలని. పిజ్జా కోసం వాల్యూ జోన్ హైపర్ మార్ట్కి అయితే వచ్చాము. ఫుడ్ కార్నర్లో రీసెంట్గా వచ్చాను. అప్పుడు పిజ్జా తిన్నామండి. అక్కడ మంచిగా అనిపించింది. ఇప్పుడైతే వీళ్ళని కూడా తీసుకొని వచ్చాను తింటాకి. వాల్యూ జోన్ ఓపెన్ అయ్యి 2-3 సంవత్సరాలు అయింది, కానీ నేను ఒక 10 days క్రితమే వచ్చాను. ఈరోజు మళ్ళీ వీళ్ళని తీసుకొని వచ్చాను. ఈ పిజ్జా కోసం అయితే వీళ్ళు మామూలుగా సతాయించలేదు, అందుకే తీసుకొని వచ్చాను. మేమైతే డైరెక్ట్ పిజ్జా కార్నర్ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళైతే మెనూ ఇచ్చారు. లోపలికి వచ్చేది కూర్చున్నాము. స్లిప్ అయితే ఇచ్చారు, ఒక 10 minutes వెయిట్ చేయమని చెప్పేసి. తర్వాత అయితే తీసిన తర్వాత వెళ్ళి మేమే తెచ్చుకోవాలి. అయితే టేస్ట్ అయితే బాగుంది. మేము ట్రై చేసేది ఎలా ఉందో కూడా చెప్తాము. మా ఏమశ్రీ అయితే పిజ్జా అని తెగ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది. పిజ్జా అని తెగ అలర్ట్ చేసేస్తుంది. చూడండి, పిజ్జా తింటున్నాను అని చెప్పేసి. మా హస్బెండ్ అయితే రాలేదు, మేమే వచ్చేసాము. ఆర్డర్ నెంబర్ వచ్చేసి 33 ఇచ్చారు. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి ఆర్డర్ని అయితే తీసుకొచ్చుకోవాలి. వాళ్ళు పిలవగానే మా ఏమశ్రీ ఆత్రంగా కింద పడేది. అసలు ఆత్రం పోయింది తీసుకొచ్చుకోవటానికి. మా ఆయన అయితే బండి మీద 4 వెళ్ళలేము కదా, 2 బండ్లతో ఎందుకు, మీరు 3 వెళ్ళి తినేసి రండి అని చెప్పేసి పంపించాడు. ఇట్లా చిన్న వాళ్ళు అడిగినప్పుడు అవి కూడా ఇప్పించలేకపోతే పేరెంట్స్గా మనం ఫెయిల్ అయినట్టే. వాళ్ళ చిన్న ఏ అడిగినా కానీ నేనైతే వాళ్ళకి ఏదైనా ఇప్పిస్తాను. వాళ్ళ సంతోషం ఆపుకోలేక డాన్స్లు వేస్తుంటారు. అసలు మామూలుగా చేయరు. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది వాళ్ళ కళ్ళల్లో ఆ సంతోషం చూడటం. పిజ్జా అయితే వచ్చింది. ఇద్దరు చెరొకటి ఆర్డర్ పెట్టుకున్నారు. అదైతే తీసుకొచ్చేసింది ఏమశ్రీ. ఇంకా తింటాకైతే స్టార్ట్ చేస్తున్నారు. ఇది నీకు, ఇది నాకు, అది నీకు అని చెప్పేసి తీసేసుకుంటున్నారు. చీజ్ అయితే బాగా తీగలుగా సాగుతుంది. చూడండి, ఏమశ్రీ మాత్రం నోరంతా అదరగాలిచ్చుకుంది. తీసి పక్కన పెడతాను. చూడండి, మళ్ళీ ఊదుకొని తింటాక ట్రై చేసి ఎట్లనో తినేసింది ఎట్టకేలకి. పిజ్జా అని ఆత్రం పడింది. అసలు గోల చేసింది, సతాయిచ్చింది, మమ్మీ పిజ్జా అని. అలా అయితే హ్యాపీగా తింటున్నారు. నాకైతే భలే సంతోషంగా అనిపించింది వాళ్ళు ఆనందంగా ఉండటం. చిన్న వాటిని కూడా ఇప్పించలేకపోతే తల్లిదండ్రులుగా ఫెయిల్ అయినట్టు. వాళ్ళు ఏది అడిగినా కానీ క్షణాల్లో తీసుకొచ్చి మనం ఇవ్వగలిగే అయితే ఇవ్వగలగాలి. ఇవ్వలేని అడిగితే ఇక దాని గురించి అయితే చెప్పలేము. కానీ ఇప్పటి వరకు అయితే అట్లాంటివి ఏం అడగలేదు. వాళ్ళు ఏది అడిగినా కానీ వాళ్ళ నాన్నైనా నేనైనా క్షణాల్లో తీసుకొచ్చి ఇస్తాము. వాళ్ళు అడగకోకుండానే అన్నీ తీసుకొచ్చి పెడతాము. ఇంకా అడిగినాకైతే అస్సలకే ఊరుకోండి. ఇంట్లో మీ పిల్లలు కూడా ఇట్లానే సతాయిస్తారా చెప్పండి. 2 పిజ్జాలు అయితే బాగున్నాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. వేడిగా ఇచ్చారు. వేడిగా తింటుంటే సూపర్ అయితే ఉంది. 2 పిజ్జాలు మంచిగా ఉన్నాయి. నేను కూడా తినేసాను వాళ్ళతో పాటు కూర్చొని. అంతకుముందు సిటీలో ఉన్నప్పుడు తీసుకొచ్చాడు కానీ మా హస్బెండ్, నాకు అంతగా అనిపించలేదు. కానీ ఇక్కడైతే బాగుంది. టేస్ట్ విషయానికి వస్తే ఎక్సలెంట్ ఉంది, సూపర్గా ఉంది. మా ఏమశ్రీ అయితే వాళ్ళు ఇచ్చినవి అన్నీ పిజ్జా మీద వేసుకొని అన్నీ ట్రై చేస్తుంది కొత్తగా. అన్నీ ఇవి ఇచ్చింది ఎందుకు మమ్మీ, ఇవన్నీ దాని మీద వేసుకోవాలి, తినాలని చెప్తుంది నాకు. ఇంకా సరే బాగుందని చెప్పేసి నేను అన్నాను. మా రత్నశ్రీ అయితే దీని బదులు బిర్యానీ తింటే బాగుండేదని చెప్తుంది. ఏమశ్రీ గోల్ తట్టుకోలేకే వచ్చాము మేమైతే పిజ్జా తింటాకి. మీరు కూడా పిజ్జా తిన్నారో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
మా ఫైనల్గా మా పిల్లలైతే తీసుకొచ్చి తినిపించినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను బయట ఫుడ్లు ఎంకరేజ్ చేయనండి, కానీ ఇక ఒక్కొక్కసారి తప్పదు, వాళ్ళు సతాయిస్తారు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారే కదా అని చెప్పేసి నేను తీసుకొచ్చి అయితే తినిపించినాను. రెండైతే టేస్ట్ మాత్రం బాగానే ఉన్నాయి. వేడివేడిగా తింటాము, అక్కడే కూర్చొని తినేసాం కాబట్టి బాగున్నాయి. చల్లారితే ఎట్లుంటాయో తెలీదు. సూపర్ అయితే ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వాల్యూ మార్ట్కి వెళ్ళినట్లయితే ట్రై చేయండి. నేను షాపింగ్కి వెళ్ళకుండా కేవలం పిజ్జా తినడం కోసం వాల్యూ మార్ట్కి అయితే వెళ్ళినాం. ఇంకా తినటం అయిపోయింది. అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.